అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నదైతే బిఆర్ రెడ్డి మోటార్స్ అండ్ బిఆర్ రెడ్డి ఎంటర్ప్రైజెస్. మనకి బిఆర్ రెడ్డి షోరూమ్ వచ్చేసి మెట్పల్లి ఆరపేట చెవులమద్ది రోడ్డుకు ఉంది. అదేవిధంగా మనకైతే ఈ షోరూంలో వ్యవసాయానికి సంబంధించిన ప్రతి ఒక్క పనిముట్లు మన దగ్గర లభిస్తాయి. మనకైతే ట్రాక్టర్స్, అదేవిధంగా రోటవేటర్స్, బేలర్స్, స్పేర్ పార్ట్స్ ప్రతి ఒక్కటి మన దగ్గర లభిస్తాయి. మనకు వారంటీ కూడా ఇవ్వడం జరిగింది. బిఆర్ రెడ్డిలో ఉండే యంత్రాల గురించి ఒకసారి తెలుసుకుందాం రండి. మనమైతే ఇప్పుడు షాప్ కటర్ గురించి తెలుసుకుందాం. ఇదైతే 3 HP మోటార్, సింగిల్ పేస్. మనకు గంటలో 2000 కిలోల వరకు కట్ చేస్తుంది. మనకు దీనికి బ్లేడ్స్ వచ్చేసి అయితే 5 బ్లేడ్స్ ఉంటాయి. మనకి ఇక్కడ ఎంత సైజు కావాలనుకుంటామో అంత సైజు కట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు చూడండి. మనమైతే ఒక 20 నుంచి 50 గేదెలకి సరిపడే దానాన్ని కట్ చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. ఈ యొక్క యంత్రాన్ని మేము హోమ్ డెలివరీ కూడా చేయడం జరుగుతుంది. మనం ఇది రైతులకి ఇక్కడికి వచ్చేంత వీలు లేకపోయినా మేము హోమ్ డెలివరీ కూడా చేస్తాము. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు కూడా డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. మీరు చూస్తున్నదైతే 2 స్ట్రోక్ బ్రష్ కటర్. ఈ బ్రష్ కటర్స్ వచ్చేసి మనకి ఇందులో 2 స్ట్రోక్ ఉంటుంది, 4 స్ట్రోక్ ఉంటుంది. ఆయిల్ పెట్రోల్ మిక్స్ చేసుకొని వాడుకోవాలి. 4 స్ట్రోక్ వచ్చేసి అయితే ఆయిల్ సపరేటు, పెట్రోల్ సపరేటు. మనకైతే ట్రిమ్మర్ హెడ్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి ఇందులో. మనము ముందట చూసుకున్నట్లయితే ఈ ట్రిమ్మర్ హెడ్ అనేది మనకు గడ్డి కట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం ఇది ఆన్ చేసినప్పుడు ఇక్కడ క్లచ్ అనేది ఇట్లా ప్రెస్ చేసినప్పుడు మనకి ఇది ట్రిమ్మర్ లైన్ అనేది ఇలా తిరుగుతుంది. ఇలా తిరిగినప్పుడు గడ్డి అనేది కట్ అవుతుంది. అదేవిధంగా మనకు ఈ బ్రష్ కటర్స్లో చాలా రకాల కంపెనీలు ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో హోమ్ డెలివరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి అయితే సైడ్ ప్యాక్ బ్రష్ కటర్. ఇందులో మనకు బ్యాక్ ప్యాక్ బ్రష్ కటర్ కూడా ఉంటుంది. మీరు చూస్తున్నదైతే బ్యాక్ ప్యాక్ బ్రష్ కటర్. ఈ బ్రష్ కటర్ వచ్చేసి అయితే 4 స్ట్రోక్. మనకు 4 స్ట్రోక్ అనేది ఇంజన్ సపరేట్ ఉంటుంది, ఇంజన్ ఆయిల్ సపరేట్ ఉంటుంది, పెట్రోల్ సపరేట్ ఉంటుంది. అదేవిధంగా మనము దీన్ని కలుపు తీసుకోవడానికి కానీ గడ్డి కట్ చేయడానికి కానీ యూజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ముందర ట్రిమ్మర్ హెడ్స్ అనేది చాలా రకాలుగా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ మీకు డిస్ప్లేలో పెట్టిన చూడండి. ఇది కూడా పెట్టుకోవచ్చు. మనకు ఇదైతే ఒడ్ల మీద గడ్డి కట్ చేసుకోవడానికి, ఇది కూడా గడ్డి కట్ చేసుకోవడానికి. దీన్ని అల్యూమినియం ట్రిమ్మర్ హెడ్ అంటారు. అదేవిధంగా ట్యాప్ అండ్ గో కూడా ఉన్నది మనకు. ఇది కంపెనీ కిషన్ క్రాఫ్ట్ కంపెనీ ట్రిమ్మర్ హెడ్ మనకు. అదేవిధంగా ఈ టిల్లర్ కూడా పెట్టుకోవచ్చు. ఇదైతే కలుపు తీసుకోవడానికి. ఇది వచ్చేసి అయితే మనము గడ్డి అనేది దొడ్డుగా ఉన్నప్పుడు కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇవైతే సన్నమున్న గడ్డిని ఈజీగా కట్ చేస్తాయి చూడండి. ఇది కూడా మనము ఈ యొక్క బ్రష్ కటర్కి ఇక్కడ ముందడ అటాచ్ చేసుకొని కలుపు తీసుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు. ఈ విధంగా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి అయితే మనకు ఫేస్ షీల్డ్ అంటారు. ఈ యొక్క ఫేస్ షీల్డ్ అనేది మనం ఇట్లా మొహానికి పెట్టుకొని మనము గడ్డి కట్ చేసినప్పుడు రాళ్ళు కానీ మనకు ఎలాంటి దుమ్ము కానీ మనకు కంట్లో పడకుండా ఇది రక్షణ కవచంగా ఉంటుంది. మీరు చూస్తున్నదైతే అగ్రికల్చర్ మినీ పవర్ వీడర్ అంటారు. ఈ యొక్క మినీ పవర్ వీడర్ అనేది మనకు కలుపు తీసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. మనకు ఇంజన్ సీసీ వచ్చేసి అయితే 50 cc. మనకు దీని యొక్క వెయిట్ వచ్చేసి అయితే 17 kgs వరకు ఉంటుంది. మనకైతే డ్రిల్లర్ అనేది ఫీట్ నుంచి ఫీట్న్నర వరకు ఉంటుంది. మనమైతే ఇది కలుపు తీసుకోవడానికి ఉపయోగించవచ్చు. ఇది వచ్చేసి అయితే మనకి ఎక్సిలేటరు, మనము ఎక్కువ తక్కువ పెట్టుకోవడానికి. ఇదైతే ఆన్ ఆఫ్ బటను. ఇక్కడ మనకు పెట్రోల్ ట్యాంక్ ఇచ్చారు. ఇది 4 స్ట్రోక్ కనుక మనం పెట్రోల్ సపరేట్ పోసుకోవాలి, ఇక్కడ ఆయిల్ సపరేట్ పోసుకోవాలి. ఆయిల్ అయితే మనకు 80 నుంచి 90 ml వరకు ఆయిల్ పోసుకోవాలి. మనము ఈ యొక్క అగ్రికల్చర్ మినీ పవర్ వీడర్ అనేది కలుపు తీసుకోవడానికి ఉపయోగిస్తాం కదా. మనమైతే దీన్ని మామిడి తోటలో కానీ పత్తిలో కానీ కలుపు తీసుకోవడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది అయితే మనకు అగ్రికల్చర్ హ్యాండ్ పుష్ సీడర్. ఈ సీడర్ వచ్చేసి మనకు అనేక రకాల విత్తనాలు వేసుకోవడానికి ఉపయోగించవచ్చు. మనమైతే ఈ యొక్క సీడర్ అనేది మనము ఏ రకమైన విత్తనం వేసుకుంటామో ఆ విత్తనం పడేదానికి మనకు 9 రకాల విత్తన చంద్రికలు కూడా ఇవ్వడం జరిగింది. మనకైతే ఈ యొక్క హ్యాండ్ పుష్ సీడర్కి మనము ఏ రకం విత్తనం వేసుకుంటామో ఆ రకమైన విత్తన చంద్రికం కూడా మార్చుకోవచ్చు. విత్తనాన్ని బట్టి మనం విత్తన చంద్రికం మార్చుకోవచ్చు. మనమైతే ఈ యొక్క హ్యాండ్ పుష్ సీడర్ని మనకు 14 నుంచి 29 సెంటీమీటర్ల వరకు ఎంత దూరం వరకు వేసుకోవాలో కూడా అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనమైతే ఇందులో విత్తనాలు వేసుకోవాలి. విత్తనాలు వేసుకున్న తర్వాత ఈ హ్యాండిల్ పట్టుకొని మనం ముందుకు పుష్ చేసుకుంటూ వెళ్తే ఈ పండ్ల నుంచి మనకు విత్తనం పడడం జరుగుతుంది. అయితే ఈ హ్యాండ్ పుష్ సీడరు బిఆర్ రెడ్డి షోరూంలో అందుబాటులో ఉన్నాయి. మీరు చూస్తున్నదైతే ఎర్త్ ట్యాగర్. ఈ ఎర్త్ ట్యాగర్ వచ్చేసి అయితే మనకు మామిడి మొక్కలు పెట్టుకోవడానికి కానీ కొబ్బరి చెట్లు పెట్టుకోవడానికి కానీ మనము ఉపయోగించవచ్చు. ఇదైతే మనకు లోతు అయితే 2.5 ఫీట్ల వరకు లోతు వెళ్తుంది. అదేవిధంగా హోల్స్ చేయడం కాకుండా మనకు మట్టి కూడా పైకి తీస్తుంది. మనకు ఈ యొక్క ఇంజన్ సీసీ వచ్చేసి అయితే 63 cc ఉంటుంది.
మనకైతే గుంత పరిమాణాన్ని బట్టి కింద బిట్లను కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. మీరు చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నదైతే చైన్సా. ఈ యొక్క చైన్సా అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనం ఇది ఎలా ఉపయోగించుకోవాలో ఒకసారి మీకు చెప్తా వినండి. ఇదైతే మనకు కొమ్మలు కట్ చేయడానికి కానీ మనకు చెట్లను కోయడానికి కానీ ఉపయోగకరంగా ఉంటుంది. మనకైతే ఇక్కడ చైన్ వచ్చేసి అయితే 18 ఇంచులు పెట్టుకోవచ్చు, అదేవిధంగా 22 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. మనమైతే ఇది పెట్రోల్ ఆయిల్ మిక్స్ చేసి స్టార్ట్ చేసుకోవాలి. మనం ఇది ఆన్ చేసినప్పుడు చైన్ ఫ్రీగా తిరగడానికి ఆయిల్ పోసుకోవాలి. మీరు చూస్తున్న అయితే పెట్రోల్ పంప్, ఇది 4 స్ట్రోక్ పెట్రోల్ పంపు. మనం ఇది మందు స్ప్రే చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. ఇది వచ్చేసి అయితే 2 స్ట్రోక్. ఈ 2 స్ట్రోక్ పంప్ వచ్చేసి అయితే మనకు ఆయిల్ పెట్రోల్ మిక్స్ చేసుకోవాలి. మనకైతే దీనికి 50 మీటర్ల వరకు హోస్ పైపు పెట్టుకోవచ్చు. ఇందులో చూసుకున్నట్టయితే మనం 1 లీటర్ పెట్రోల్కి 1 ప్యాకెట్ ఆయిల్ మిక్స్ చేసుకొని ఇందులో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇక్కడ ఎయిర్ బబుల్ అనేది ఉంటుంది. ఇదైతే 2 స్ట్రోక్ పెట్రోల్ పంపు, అందుకే మనం మిక్స్ చేసుకోవాలి. దీనికి ఇక్కడ ఎయిర్ బబుల్ ఉంటుంది. ఎయిర్ బబుల్ క్లిక్ చేసినప్పుడు మనకు ఎయిర్ అనేది వెళ్ళిపోయిన తర్వాత పెట్రోల్ కానీ ఆయిల్ కానీ ఇంజన్కి సప్లై అయిన తర్వాత ఇక్కడ స్టార్టర్ ఉంటుంది, ఈజీ స్టార్టర్. ఇది ఈ స్టార్టర్ని మనము స్ట్రేట్ లాగాలి. క్రాస్ లాగినట్లయితే మనకి ఇది ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక మనం ఇది కొత్తలో తీసుకున్నప్పుడు స్టార్ట్ కాకపోతే ఇక్కడ చౌక్ ఉంటుంది. ఈ చౌక్ని ఇట్లా పైన కనుక్కొని స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ అయిన తర్వాత చౌక్ కింది కానీ స్టార్ట్ చేసుకోవాలి. మనకైతే ఇది ఒడ్డు మీద పెట్టుకొని కూడా 50 మీటర్ల హోస్ పైపు అటాచ్ చేసుకొని మందు స్ప్రే చేసుకోవచ్చు. ఇలా ఇది అడ్జస్టర్ అంటారు. మనము దీన్ని ఇలా తిప్పినప్పుడు మనకు ప్రెషర్ ఎక్కువ దూరము తక్కువ దూరం పోవడానికి ఇక్కడ హ్యాండిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 4 స్ట్రోక్ పంపు యొక్క ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి అయితే 25 లీటర్స్ వరకు మనము ఇందులో పోసుకోవచ్చు. ఈ 2 స్ట్రోక్ అయితే 20 లీటర్స్ వరకు పోసుకోవచ్చు. ఇదైతే పెట్రోల్ సపరేట్, ఆయిల్ సపరేట్. ఇది వచ్చేసి అయితే ఆయిల్ పెట్రోల్ మిక్స్. మనకైతే స్ప్రేయర్లో ఇది ఒక మోడలు. ఇది వచ్చేసి అయితే బ్యాటరీ స్ప్రే. ఈ బ్యాటరీ స్ప్రే యొక్క ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి అయితే 20 లీటర్స్. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి అయితే 12/12. మనకు ఈ యొక్క బ్యాటరీ స్ప్రేకి 2 రకాల గన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనకైతే పూల తోటలకు కానీ దేనికైనా మందు కొట్టుకోవడానికి కూడా ఈ గన్ ఇచ్చారు. ఒక 4-5 రకాల ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది. మనకైతే ఈ గన్నుతో మందు స్ప్రే చేసుకోవాలంటే దీనికి అటాచ్ చేసుకోవాలి. మనకు ఒకవేళ ఇది అద్దనుకుంటే ఈ గన్నుని ఇలా అటాచ్ చేసుకొని మనము స్ప్రే చేసుకోవచ్చు. మనకైతే ఇదైతే అడ్జస్ట్ చేసుకోవడానికి హ్యాండిల్ కూడా ఉంది ఇక్కడ. ఇది హ్యాండిల్ని ఇలా తిప్పినప్పుడు ఎక్కువ ప్రెషర్ వెళ్తుంది, ఇలా తిప్పినప్పుడు తక్కువ ప్రెషర్తోని వెళ్ళడం జరుగుతుంది. ఇది వచ్చేసి అయితే ఈ హ్యాండిల్ని ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకు వాటర్ అనేది ఎక్కువ తక్కువ రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి అయితే మనకు ఛార్జర్ కూడా ఇవ్వడం జరిగింది. మనకైతే ఈ యొక్క బ్యాటరీ స్ప్రేకి మనము 4 గంటల వరకు ఛార్జింగ్ పెట్టినట్లయితే ఈ యొక్క బ్యాటరీ స్ప్రే మనకు 20 నుంచి 25 పంపుల వరకు మనము మందు స్ప్రే చేసుకోవచ్చు. ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి అయితే 20 లీటర్స్. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి అయితే 14/12. మనకు దీనికి కూడా 2 గన్స్ ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోండి, ఇక్కడ మనము ఈ గన్నుతో మందు స్ప్రే చేసుకోవాలంటే ఇక్కడ ట్యాప్ ఇచ్చాడు. ఈ గన్కి అయితే మనకు సేమ్ అదే విధంగా ఈ గన్కి కూడా అడ్జస్టర్ ఇచ్చారు. ప్రెషర్ అనేది ఎక్కువ తక్కువ పోవడానికి ఇలా తిప్పినప్పుడు మనకు ఎక్కువ ప్రెషర్ పోతుంది, ఎక్కువ దూరం పోతుంది. ఇటు తిప్పినప్పుడు తక్కువ దూరం వస్తుంది, అంటే దగ్గరికి ఫ్లవర్స్ లాగా వస్తుంది. దీనికి కూడా సేమ్ మనము 4 గంటల వరకు ఛార్జింగ్ పెట్టాలి. 4 గంటల వరకు ఛార్జింగ్ పెడితే 30 నుంచి 35 పంపుల వరకు మనము మందు స్ప్రే చేసుకోవచ్చు. ఇదైతే పోర్టబుల్ స్ప్రేయర్. ఈ యొక్క స్ప్రేయర్ అనేది మనకు మందు కొట్టుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. మనము పొలాలలో కానీ మామిడి తోటలో కానీ స్ప్రే చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. మనము ఇది ఒక డ్రమ్ములో మనము మందు అనేది కలుపుకొని ఆ డ్రమ్ములో మనము ఈ పైప్ని వేయాలి. ఈ పైప్ వేసినప్పుడు ఇక్కడ ఇది ఫిల్టరు మనకు తుక్కు కానీ ఏది కూడా ఈ పైపులోకి రాకుండా ఇది సేఫ్టీగా ఇచ్చారు. ఇది మనం డ్రమ్ములో వేసుకున్న తర్వాత మనము ఇందులో పెట్రోల్ పోసుకోవాలి. ఇది వచ్చేసి అయితే ఇది 4 స్ట్రోకు. ఇందులో పెట్రోల్ పోసుకోవాలి. ఇక్కడ 80 నుంచి 90 ml వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఇక్కడ చౌక్ ఉంటుంది, చౌక్ని ఆన్ చేసి స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎయిర్ బబుల్ కూడా ఇచ్చారు. ఈ ఎయిర్ బబుల్ అనేది మనం క్లిక్ చేసినప్పుడు ఎయిర్ వెళ్ళిపోయి పెట్రోలు ఆయిల్ ఇంజన్కి సప్లై అయిన తర్వాత మనం ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇది 100 నుంచి 200 మీటర్ల వరకు స్ప్రే చేయొచ్చు. అదేవిధంగా మామిడి తోటలో మామిడి చెట్టుకి మనకు కొమ్మ చివరి వరకు కూడా మందు స్ప్రే చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. మనకైతే చాలా రకాల వీడర్స్ ఉంటాయి కదండి. ఆ వీడర్స్లో ఇదొక రకమైన వీడర్, 7 HP వీడర్. ఈ వీడర్కి వచ్చేసి మనకైతే 3 ఫీట్ వరకు బ్లేడ్ ఇవ్వడం జరిగింది.
మనకు ఈ బ్లేడ్ అనేది కలుపు తీయడానికి ఉపయోగించవచ్చు. మనము ఇదైతే మామిడి తోటలో కానీ, చెరుకు తోటలో కానీ, పత్తిలో కానీ, కూరగాయల తోటలలో మనము కలుపు తీసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మనకైతే ఇది కలుపు తీయడమే కాకుండా బెడ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ బ్లేడ్లు వచ్చేసి అయితే మనకు కలుపు తీస్తాయి. ఇది వచ్చేసి అయితే మనకు బెడ్ చేస్తుంది. ఇది వచ్చేసి అయితే మనకు 1 లీటర్ వరకు పెట్రోల్ పోసుకున్నట్లయితే మనకు 1 అవర్ వరకు ఇది పనిచేస్తుంది. మనకైతే ఈ యొక్క వీడర్ వచ్చేసి అన్ని రకాల కలుపు తీసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. మనకైతే ఇది వచ్చేసి మనకు కొమ్మలు కట్ చేసే మిషన్. ఇది ఏ విధంగా కట్ చేస్తుందో మీకు ఒకసారి ఒక కొమ్మని నేను కట్ చేసి చూపిస్తాను చూడండి. మనం ఈ బ్యాటరీకి 2 అవర్స్ ఛార్జింగ్ పెట్టాలి. మన చేతితో కట్ చేసే కంటే ఎక్కువ ప్రెజర్తో ఈ యొక్క మిషన్ తోని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, మనకైతే ఇప్పుడు వర్షం వలన దోమలు చాలా తయారవుతాయి. మనమైతే ఈ దోమల బారి నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి మనకు బిఆర్ రెడ్డి వాళ్ళు దోమల నివారణ కోసము మనకు మిషన్ కూడా తేవడం జరిగింది. మనమైతే ఈ యొక్క మిషన్ని పెట్రోల్తో నడిపించుకోవచ్చు. మనకైతే ఈ ట్యాంక్ వచ్చేసి అయితే ఇందులో మనము డీజిల్, కెమికల్, వాటర్ పోసుకొని మనము ఫాగ్ రావడానికి ఇందులో పోసుకున్న తర్వాత మనం ఇది ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్ బటన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఆన్ చేసుకొని ఇది క్లిక్ చేసినట్లయితే మనకు ఫాగ్ రావడం జరుగుతుంది. ఆ ఫాగ్ వలన మనకు దోమలు అనేది మన బారిన రాకుండా ఉంటాయి. మీరు చూస్తున్నదైతే ఇదైతే హోస్ పైపు. ఈ హోస్ పైప్లో మనకు 8.5 mm అదేవిధంగా 10 mm కూడా అందుబాటులో ఉన్నాయి. మనకైతే ఇవైతే ఏ విధంగా ఉపయోగపడతాయంటే పోర్టబుల్ స్ప్రేయర్స్ కానీ, మనకు పెట్రోల్ పంప్స్ కానీ ఒడ్డు పైన పెట్టుకొని ఈ హోస్ పైప్ అనేది మనము పెట్రోల్ పంప్కి అటాచ్ చేసుకొని ఒడ్డు పైనే పెట్టుకొని మనము ఆ పైపుని లావుకుంటూ వెళ్ళినప్పుడు మనకు ఎంత దూరం అంటే అంత దూరము ఈ పైప్ని సెట్ చేసుకొని మందు అనేది స్ప్రే చేసుకోవచ్చు. మనకైతే ఇది 50 మీటర్స్ కానీ, 100 మీటర్స్ కానీ, 150 మీటర్స్, 200 మీటర్స్ వరకు ఈ హోస్ పైప్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక హోస్ పైప్లని మనకు బిఆర్ రెడ్డి వాళ్ళు అందుబాటులో పెట్టారు. షోరూమ్ అడ్రస్ వచ్చేసి అయితే మెట్పల్లి, ఆరపేట, చెవుల మధ్య రోడ్డుకు ఉందండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మా బిఆర్ రెడ్డి ఎంటర్ప్రైజెస్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ సో మచ్.